నమస్తే డాక్టర్ గారు. నమస్తే. నా పేరు డాక్టర్ చెరాల శ్రీనివాస్, ఆయుర్వేదిక్ యానోరెక్టల్ సర్జన్, ప్రోక్టాలజిస్ట్. ఓకే సార్, పైలోనీడల్ సైనస్ అంటే ఏంటి? ఇప్పుడు పైలోనీడల్ సైనస్ అనగా మలద్వారం దగ్గర వచ్చే వ్యాధుల్లో ఇది ఒక రకమైన వ్యాధి అనమాట. ఇది వెన్నెముక చివరి భాగం బటక్స్కి పైన నాటల్ క్లెఫ్ట్ రీజన్ అంటారు. అక్కడ మనము హెయిర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి, కాన్స్టాంట్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకి, కాన్స్టాంట్గా కూర్చునే వాళ్ళకి, నెక్స్ట్ హెయిర్స్ అక్కడ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే నెగిటివ్ ప్రెషర్ అనేది డెవలప్ అయ్యి హెయిర్స్ అనేటివి స్కిన్ కింద ఒక బంచ్ లాగా ఏర్పడుతుంది అనమాట. అక్కడ నాటల్ క్లెఫ్ట్ రీజన్లో ఒక బంచ్ లాగా ఏర్పడి అది గ్రాడ్యువల్గా ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది, గడ్డలాగా ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి గడ్డ అనేది ఓపెన్ అయ్యి చీమలాగా వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని పైలోనీడల్ సైనస్ అని అంటారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అది గ్రాడ్యువల్గా క్రానిక్ అయిన కొద్దీ అది మలద్వారానికి కూడా ఓపెనింగ్ ఏర్పడుతుంది. మలద్వారముకి మనము మన నాటల్ క్లెఫ్ట్ అంటే వెన్నెముక చివరి భాగానికి ఒక గొట్టం లాంటి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. దీన్ని పైలోనీడల్ ఫిస్టులా అని ఉంటుంది, యానోకాక్సియల్ ఫిస్టులా అని కూడా అంటారనమాట. దీనికి ట్రీట్మెంట్ అండి? ఇప్పుడు ట్రీట్మెంట్ కనుక మనం చూసినట్లయితే ట్రీట్మెంట్లో మనము ఆపరేషన్ చేసినట్లయితే అవి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకు ఇది ఒక బ్రాంచెస్ లాగా ఏర్పడుతుంది. మన లీఫ్ కనుక తీసుకున్నట్లయితే ఒక లీఫ్లో మిడిల్ బ్రాంచ్ ఉండి మిగతా సబ్ బ్రాంచెస్ ఎట్లా ఉంటాయో దీంట్లో కూడా రామిఫికేషన్స్ అని అవుతాయన్నమాట. మనము ఆపరేషన్ చేసినప్పుడు మెయిన్ బ్రాంచ్ని తీసేసి మిగతా రామిఫికేషన్ వదిలేసినట్లయితే అప్పుడు మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకు ఆయుర్వేదిక్లో అత్యంత అద్భుతమైన ట్రీట్మెంట్ క్షారసూత్ర ద్వారా మనము దీన్ని మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. ఇది డే కేర్ ప్రొసీజర్. ఇదే కాకుండా మనము క్షార అప్లికేషన్ వితిన్ 30 minutesలో మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. డ్రెస్సింగ్ ఒక 2-3 డ్రెస్సింగ్స్కి వస్తే సరిపోతుంది. అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం లేదు. డే కేర్ ప్రొసీజర్ మళ్ళీ రాకుండా ఉంటుందన్నమాట. ఇది మనము రాకుండా ఎలా చూసుకోవాలంటే ఎక్కువ కూర్చునే వాళ్ళు మనము ఒక 2 hours కూర్చున్నట్లయితే ఒక 2 minutes అట్లీస్ట్ 2 minutes నడిచి మళ్ళీ కూర్చోవాలి. హెయిర్స్ అక్కడ ఉండకుండా చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం నుంచి మనం దూరంగా ఉండవచ్చు.